ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులతో అందరిలో పనిచేసే డాక్టర్ లోకేష్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. వాస్తవాయ మండలం రేకులగడ్డ గ్రామ ఎస్పీ కాలనీకి చెందిన సామేలకు అన్యాయం జరిగిందని అతని కొడుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వైద్యం కోసం వెళ్తే పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. డాక్టర్ల పనితీరు సరిగ్గా లేదని, వారు డబ్బులు వసూలు చేసి దానిపై దృష్టి పెట్టి వైద్యం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పేదవారికి వైద్యం చేయకుండా సంతకాలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఈ డాక్టర్ గారు అన్నదే ఇప్పుడేగా ఎస్సీ వాళ్ళం ఎస్సీ మాదిగా వచ్చమైపోతే 24 వాంతులు అవుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చమైపోతే ఏడకి రాశారు. ఏడకొస్తే విజయవాడ అంటుండు. మొన్న వారం రోజుల కింద విజయవాడ పోయిన మా మనిషిని తీసుకొని ఆడే తగ్గల వారం ఉన్నా తగ్గల. ఆయన ఏం చేస్తాడు, నాకంటే మగోడు లేడు విజయవాడలో, మీరు బయటికి పోండి అని అన్నాడు. ఈ డాక్టర్ గారు సత్తడా అంటుండే, సత్య వైద్యం చేయలేనప్పుడు ఎందుకు? ఏ డాక్టర్ గారు? ఈ డాక్టర్ గారు, ఇప్పుడు ఈ డాక్టర్ గారు, ఇక్కడ ఉన్న డాక్టర్ గారు పేరు ఇప్పుడు ఈ డాక్టర్ గారి పేరు నాకేం తెలుసు. ఇక్కడ ఈ డాక్టర్ గారు చేయించేది ఏమన్నారు? సత్తడా అంటుండు. సత్య పారండి అంటున్నా. ఏంటది మరి ఇట్లా గోవికి రాయటం పంపించటం. హాస్పిటల్ శాఖ అంతా మూసేయండి. నేను రేగులగడ్డ నుంచి రావాలంటే రేగులగడ్డ నుంచి రావాలి. చినుకులు పడుతున్నాయి పొద్దున్న నుంచి. మరి నేను ఇబ్బందులు పడుకుంటూ వస్తూనే ఉండగా వద్దంటే కొద్దిగా కాపాడొద్దా? అంబులెన్స్ తెప్పించారు వాళ్ళు. జగపై విజయవాడ పోతాడు, ఏం చేస్తారు అక్కడ? ఇప్పుడు వచ్చానండి నేను. నిన్న మా 2:30కి వచ్చిన. ఇప్పుడు ఈ డాక్టర్ గారు అన్నదే? ఈ డాక్టర్ గారు అన్నది ఇప్పుడేగా. కొత్తమంది అంటాను నేను. ఏను గారు